ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా కూడా కులం అనే దరిద్రం వదిలితే తప్పితే అది సాధ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా బహిర్గతంగానే చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే మరో పక్కేమో వైఎస్ఆర్సీపీ కాపుల సమావేశం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా ఇటీవల రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్నటి రోజున. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా కాపులను ఇబ్బంది పెడుతుందో, ఏదా కాపులందరికీ సంబంధించి ఐక్యంగా పోరాడాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చేట్టు అర్థమవుతుంది. మరి అసలు ఈ రెండు అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే వెంకట్, మన వానరా వీక్షక మిత్రులకు కూడా. సార్ మొత్తానికి కాపులందరూ ఐక్యంగా పోరాడాలి, కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలు అంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జక్కంపూటి రాజా, తోట త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందులో వాళ్ళ దిశానిర్దేశం చేసుకున్నారు. దానికి ముందే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అసలుకి రాజకీయాలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అభివృద్ధిలో మనం అందరూ సాగిపోవాలి, ప్రజలందరూ కులం అనే అంశాన్ని తీసేయండి, తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని కులానికి ఆపాదించు, దాన్ని ఆ విధంగా మాట్లాడితే వీళ్ళు విధంగా చేయడం, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అది ఆయన సిద్ధాంతం, ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదైనా సరే ఒక శవం కనపడితే ముందు ఆయన అడిగేది ఎందుకు చచ్చిపోయాడని కానీ కాదు, ఎలా చచ్చిపోయాడని కాదు, ఆ చచ్చిపోయిన వ్యక్తి కులం ఏంటి, ఆ కులాన్ని బట్టి కథ రాస్తాడు. దానికి ఒక వ్యూహం, ఆ శవాన్ని తీసుకెళ్ళి పలానా సాటు పెట్టి పలానాడు చంపాడనో ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు తను చంపేసి ఎవడి ఖాతాలో ఉన్న రాయండి అంటాడు. అట్లాగే ఈయన కూడా ప్రతి శవం వెనకాల ఒక రాజకీయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫెయిర్గా చెప్పాడు, రాష్ట్రంలో నేరస్తులు ఎవరైనా ఏ కులస్తుడైనా నేరానికి కులం లేదని చెప్పాడు, చట్టం ముందు కులం పని చేయదని చెప్పాడు. నేరస్తుడు ఎవడ నేరం చేసినా కులం ప్రసక్తి లేకుండా దాని మీద చర్య తీసుకుంటుంది, శాంతి భద్రతలో చట్టం చర్య తీసుకుంటుంది, న్యాయం అమలు చేస్తుంది. కాదు ప్రతిదానికి ఒక కులాన్ని ఆపాదించి అతను అమాయకుడు తెలియక చేశాడు, 23 కేసులేగా అతని మీద ఉంది, అతను మాత్రం పెద్ద వయస్కుడా, 25 ఏళ్ళు, 25 ఏళ్లలో 23 కేసులు చేస్తే పెద్ద విషయమా, అతన్ని వదిలేసేయాలి, అది లేకపోతే పలానా కులపాడిని ప్రభుత్వం వేధిస్తుందని ఒక ఉద్యమం లేపటం. దాని ద్వారా ఏంటంటే ఒక్కొక్క కులంలో ఇప్పుడు నేరస్తులు అన్ని కులాల్లోనూ ఉంటారు, ఏ కులంలో నేరస్తుల మీద చర్య తీసుకున్నా ఆ కులం వాళ్ళ అభిమానం సంపాదించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దానికి కొంతమంది ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు, తోట త్రిమూర్తుల దగ్గర నుంచి పేరుని నాని నుంచి తర్వాత ఇతనెవరు అంబటి రాంబాబు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ ఇత్యాదులు అందరూ అక్కడ చేరారు. అసలు ముద్రగడ పద్మనాభం గారు కొంచెం తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు, కానీ లేకపోతే ఆయన కూడా వచ్చేవాడే. మరి ఇప్పుడు కాపులు నేరస్తులైనా వదిలేయాలంటున్నప్పుడు, కాపులు నేరాలు చేసినప్పుడు వీళ్ళు అందరూ ఒక్కసాట వేదిక మీదకి వచ్చి కాపులు ఇలాంటి నేరాలు చేయకూడదు, చేసిన వాళ్ళని మేము బహిష్కరిస్తాము అని కూడా ఒక తీర్మానం చేయాలి కదండి. రాజమండ్రి రైలు తగలబడిన కేసు ఎంత కేసు అండి, అది భారతదేశంలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను, తుని దగ్గర కాలిపోయింది. అసలు అదృష్టవశాత్తు బయటపడ్డారు, కానీ కనీసం కొన్ని వందల మంది సజీవ దహనం అవ్వాల్సినటువంటి 1000 మంది పైన సజీవ దహనం అవ్వాల్సిన పరిస్థితి. అట్లాంటి కేసులు జరిగినప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇతరులని ఇప్పుడు చాలామంది ఇతర కులస్తులు కూడా బోల్డు మంది జగన్మోహన్ రెడ్డి గారి దాష్టీకాలకు బలై చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండించాలి కదండి, ఇట్లాంటి దాష్టికాలు ఏ కులస్తుల మీద చేయకూడదు, అందులోనూ మేము ఇక్కడ అధిక సంఖ్యాకులుగా ఉన్నాం కాబట్టి న్యాయం అమలు చేయాల్సిన బాధ్యత, సామాజిక న్యాయం అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. నువ్వెక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ సామాజిక వర్గాలని ఈ విధమైనటువంటి దాష్టికాలు చేసి హత్యలు చేస్తే మేము సహించమని వార్నింగ్ ఇవ్వాలి కదా. అవును కదా, ఇవ్వాలి కదా. మరి ఎందుకు అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రశాంత్ కిషోరు ఈ కులకుంపట్టలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు ఇండైరెక్ట్గా తను చేశాడు, కానీ ఎక్కడ కూడా సక్సెస్ అవ్వాల, అన్నీ కూడా విఫలమైనవి. అసలు వాస్తవాలు బయటకు వచ్చినాయి ప్రతి కేసులోనూ, ఈ కాపు కార్డు పట్టుకుని వెళ్ళి. అందుకని ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా పిక్చర్లోకి దింపేశాడు. ఇక అన్నీ వదిలేసిన తర్వాత సిగ్గేముంటుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తనకి పదవి కావాలి,
ఇప్పుడు కాపులలో ఏముంది సామాజిక వర్గం, మా సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పటి నుంచో ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ్ జోగయ్య గారు, తర్వాత కొంతవరకు దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా కొంతలో కొంత ప్రయత్నాలు చేశారు. తర్వాత ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు ఏదో ఒక పోస్టులో చేరారు, వాళ్ళ రాజకీయ జీవితాల్లో వెళ్ళిపోయినాయి. అసలు దాసరి నారాయణరావు గారు అయితే అసలు ఆయన స్వర్గస్థుడైపోయాడు. ఇప్పుడు చేగొండ హరిరామజోయ్ గారు వయోధికుడైపోయాడు. ఈయనేమో ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యం పరిస్థితి అయింది. వాళ్ళ కూతురు కూడా చెప్పింది, నాన్న నిన్ను రాజకీయంగా వాడుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ నీకు ఉపయోగం లేదని చెప్తే కూడా పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటానని చెప్పి ఒక పిచ్చి శబ్దం చేసి ఇప్పుడు ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఇటు కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా రేపు మరి ఆయన్ని దగ్గరికి రానిస్తారా రానివరా అనేది కూడా అనుమానం. ఎందుకంటే పేరులోనే రెడ్డి పెట్టుకున్నాడు. కొంతమంది ఏం మాట్లాడారంటే మైసూరారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది అదేంటి ఇతర కులాల వాళ్ళు మా దాంట్లో వచ్చి చేరటానికి మాదేమన్నా తక్కువ కులం అనే, లేకపోతే ఇటువంటి శబ్దాలు చేసిన వాళ్ళందరూ మా దాంట్లోకి వస్తే మా కుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటి శబ్దాలు చేసి అనేక మంది వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు అనుకోండి, ఈ కులమే ఎందుకు చేరాలి? ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరికీ లేకపోతే విలువ లేని వాళ్ళందరికీ రెడ్డి సామాజిక వర్గ గొడుగు కింద స్థానం ఉంటుందా? అట్లాంటి ప్రశ్న కూడా వచ్చింది. లేదు, అట్లా ఉండదు కదా. వాళ్ళే లేపారు. ఇటువంటి డిస్కార్డెడ్ పీపుల్ అందరూ మా క్యాస్ట్లోకి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంతే కదా. అసలు ఆ మాటకు వస్తే ఏ క్యాస్ట్లో చేరతానన్నా వాళ్ళు ఒప్పుకోరు. లేదు నేను కులాన్ని బహిష్కరిస్తున్నానంటే అది వేరే మాట. ఏ కులంలోనూ జారద్దు. కులం లేకపోతే భారతీయుడని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు కులం పలానా కులంలో జారాలని ఆయనకు మోజు ఎందుకు? అసలు ఎవరన్నా ఇంతవరకు పలానా కులంలో జారతానని కులం మార్చుకున్న వాళ్ళు ఇండియాలో కులం అనేది పుట్టుకతో వస్తుంది. బొడ్డుతాడు ఎంత సహజమో కులం కూడా బొడ్డుతాడుతో కలిపే వస్తుంది. మనకి ఇష్టం ఉండా లేకపోయినా ఒక దాంట్లోనే కొనసాగుతారు. ఏ కుల ఎవరి కాళ్ళకి ఏ కులం వాడికి ఆ కులం గొప్ప. మన తల్లిదండ్రులు మనకి ఎట్లా గొప్ప, మన సామాజిక వర్గం కూడా మనకు గొప్ప. అట్టాని ఇతరులను మనం కించపరచకూడదు, ఇతరులను అవమానం చేయకూడదు. నీ సామాజిక వర్గం పట్ల నువ్వు అభిమానంతో ఉండు, ప్రేమతో ఉండు. ఆ సామాజిక వర్గ ప్రగతికి నువ్వు పాటుపడు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి పాటుపడకుండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళందరూ సమావేశం అవటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కన్నా నీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ కొన్ని జిల్లాలో కొన్ని పాకెట్సే. అట్లాంటప్పుడు ఎవరో ఒకళ్ళని అందులో పేరుని నానినో లేకపోతే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయాల్సింది ఐక్యవేదికలో. మన కాపుల నుంచి పలానా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జరుగుతుందంటారు అసలు చెయ్యాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పల్లకి మోయటానికి ఇంతమంది బోయిలు వెళ్తే ఈ బోయిల్లో ఒకళ్ళని పల్లకి ఎచ్చుకోవచ్చు కదా. ముందు నడిచేది వీళ్ళే, 4 కొమ్ములు పట్టింది వీళ్ళే. బోయి పల్లకీలో కూర్చున్న ఆయన వేరే ఆయన. మీలోనే ఒకళ్ళని నడుస్తున్న వ్యక్తిని పల్లకి ఎక్కించి మోసిన అదొక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకోవటం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు కట్టుకున్నారు కంకణం, చెల్లిందా? చెల్లలేదుగా. లేదు కదా. అదే కదా. ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నాడని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఐసీయూ, అది దాన్ని ఏమంటారు, వెంటిలేషన్ మీద పెట్టారని టీవీల్లో వచ్చింది. కోలుకోవాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే ఆయన ఒకప్పుడు మంచి రాజకీయ జీవితం గడిపినాడే. కాకపోతే ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మాయి క్రాంతి చెప్పినట్టు ఆయన కొన్ని తప్పుడు సలహాలు, తప్పుడు స్నేహాల ద్వారా, అంటే కొంతమంది పక్క నుండే ఆయన్ని తప్పుదోవ పట్టించారంటున్నారు. లేకపోతే అన్ని సామాజిక వర్గాలతోనూ కూడా పల్లకి మోయించుకున్న వ్యక్తి ఆయన ఇవాళ ఎవరికి కానీ ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడంటే మరి రాజకీయంగా ఆయన పతనమే కదా అది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఏంటంటే, ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కాకుండా పవన్ కళ్యాణ్ గారు మంచి సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి, యూత్లో మంచి క్రేజ్ ఉంది, ఆయనన్న జనసేన ఎత్తుకుందామని చెప్తే అదొక రకం. అంతే కదా. అసలు ఆయన కోరట్లేదు, ఆయన సొంత సామాజిక వర్గమైనా ఎవరైనా నాకు అక్కర్లేదు అంటే అందరి మనిషిని నేను, అందుకని ఏ కొద్ది మందికో నేను పరిమితమైన వ్యక్తిని కాదు, అటువంటి సిద్ధాంతం నాకు లేదని కూడా చెబుతున్నాడు. అదే ఆయన అందిపుచ్చుకోవాల్సిన వాళ్ళు అంతకన్నా అందరూ సీనియర్లు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కన్నా రాజకీయంగా అందరూ సీనియర్లే అక్కడ నిన్న సమావేశం అయిన వాళ్ళు.
కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని కాపు సామాజిక వర్గం ఎలా దూరంగా పెట్టిందో ఇటువంటి వాళ్ళని కూడా అర్థం చేసుకుని కాపు యువత ఇప్పుడు జన్జీ వచ్చేసింది, వాళ్ళు ఇటువంటి వాళ్ళని సమర్థిస్తారని అయితే నేను అనుకోను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.